హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్ సిమనా మేటి. అండ్ ఈరోజు వచ్చేసి నేను రఫల్ ఫ్రిల్స్ ఫ్రాక్ కట్ చేస్తున్నాను. అండ్ ఇది ఎలా కట్ చేసుకున్నాను అండ్ ఈ ఫ్రిల్స్ అనేవి ఎలా వచ్చావో అనేది చూపిస్తాను. అండ్ ఇది చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. అండ్ ఈ ఫ్రాక్ కూడా శారీతోనే చేశాను. అండ్ ఇది వచ్చేసి జార్జెట్ శారీ అన్నమాట. సో ఇది నాకు జారిపోతున్నట్టుగా కనిపిస్తుంది కట్టుకున్నా కూడా. అండ్ ఇది అయితే డ్రెస్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనిపించింది. అందుకని ఈ శారీతో ఈ డ్రెస్ ట్రై చేశాను అనమాట. అండ్ చాలా సూపర్గా వచ్చింది. అండ్ దీన్ని 2 హాఫ్గా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. అంటే టాప్ ఉంటుంది కదా బాడీ మెజర్మెంట్కి, సో ఆ టాప్కి తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి టాప్ వేరు బాటమ్ వేరుగా కాదు, నేను ఫుల్ టాప్ చేస్తున్నాను. అంటే మనకి మొత్తం టాప్ లాగా ఉంటుంది, కింద ప్యాంట్ వేసుకోవచ్చు అనమాట, అలా ఉంటుంది. సో ఇలా టాప్ అనేది నేను రెడీ చేసుకుంటున్నాను. అండ్ లెంత్ వచ్చేసి 5 తీసుకున్నాను, డెప్త్ వచ్చేసి 4 తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనం ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసి 6 తీసుకున్నాను అనమాట. సో ఇది టాప్ లెంత్. అండ్ టోటల్ టాప్ లెంత్ వచ్చేసి ఈ శారీ ఎంత పొడవుగా ఉందో అంత పొడవుగా తీసుకుంటున్నాను. మొత్తం లెంత్ వచ్చేసి 17 ఆర్ 18 ఉందన్నమాట ఈ టాప్ లెంత్. ఎందుకంటే ఈ శారీ లెంత్ 2 హాఫ్గా ఫోల్డ్ చేసాం కదా, సో అంతే వచ్చిందనమాట. అండ్ మనం బాడీ ఫిట్టింగ్ ఉంటుంది కదా, సో అలా మనం పంజాబీ డ్రెస్సెస్ అయితే ఎలా అయితే కుట్టుకుంటామో అలా కుడుతున్నాను నేను దీన్ని. అండ్ మనము పైన 6 తీసుకున్నాం కదా, అంటే కిందికి 5 తీసుకున్నాను అనమాట. అప్పుడైతే బాడీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఇలా వస్తుందన్నమాట టోటల్గా. అండ్ ఇక్కడ నుంచి 7 తీసుకున్నాను. మనకి పైన 6, మధ్యలో 5 అండ్ కిందకి వచ్చేసి 7 ఇలా తీసుకున్నాను. బాడీ లెంత్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు. అండ్ షోల్డర్ కోసం 3 పెట్టుకున్నాను. అండ్ మిగతాది వచ్చేసి మనం నెక్కి రౌండింగ్ తీస్తాను అనమాట. సో అలా నేను కిందికి కూడా 2 పెట్టుకుంటున్నాను, 2 లేదా 3. మనకి డెప్త్గా ఉండాలి అని అనుకుంటే 3 తీసుకోవచ్చు, లేదు చాలా చిన్నగా ఉండాలి అని అనుకుంటే గట్ట 2 తీసుకోవచ్చు అనమాట. సో అలా కిందికి 3 తీసుకున్నాను. అండ్ పైన మనం 5 తీసుకున్నాం కదా, సో అందులో 3 షోల్డర్స్ కోసం వదిలేస్తే మిగిలిన 2ని నేను నెక్ రౌండ్ తీసేసాను అనమాట. సో టాప్ లెంత్ మొత్తం ఇలా ఉంటుంది. అండ్ ఈ టాప్కి మొత్తం లెంత్ కింది దాకా తీసుకుంటున్నాను. అండ్ నేను హాఫ్ నుంచి మనము ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ చేస్తాం కాబట్టి టోటల్ లెంత్ వచ్చేసి 21 ఆర్ అలా ఉంటుందన్నమాట. అండ్ నేను దీనికి లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను, ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. మనము జాయినింగ్ అనేది షోల్డర్స్ దగ్గర చేసాము, కానీ కిందికి అంటే మొత్తం జాయినింగ్ చేయలేదన్నమాట. మనం ఈ ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేసిన తర్వాత నేను బాడీ ఫిట్టింగ్ చేసుకుంటాను ఇలా. అండ్ కిందికి వచ్చేసి ఇలా మడత పెట్టేసి మనకి పంజాబీ డ్రెస్ లాగా కుడుతున్నాను అనమాట దీన్ని. అండ్ మనకి ఫ్రిల్స్ అనేవి పైన అటాచ్ చేసుకుంటాము. టోటల్గా డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ నేను షోల్డర్స్ వరకు అటాచ్ చేసేసాను అనమాట. లేదు అంటే షోల్డర్స్ కూడా వదిలేసేసి ఫస్ట్ ఫ్రిల్స్ అనేవి చూసుకొని నెక్స్ట్ తర్వాత డ్రెస్ మొత్తం అటాచ్ చేసేసుకోవచ్చు. అండ్ నాకు టోటల్ లెంత్ వచ్చేసి 17 ఉందన్నమాట ఈ ఫ్రాక్కి. అంటే నెక్ దగ్గర నుంచి 17 ఉంది, ఫుల్ లెంత్ కాదు, నెక్ దగ్గర నుంచి చూసుకున్నాను 17 ఉంది. సో దానిలో 1 మైనస్ చేసేసాను, 16 వచ్చిందనమాట. సో నేను దాన్ని మనకి టోటల్ ఫ్రాక్ అదే ఫ్రిల్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి 16 రావాలన్నమాట. అప్పుడు మనకి ఫ్రాక్కి కరెక్ట్గా సరిపోతుంది. సో దానికోసం ఇది లెంత్ చూసుకొని మళ్ళీ 2 హాఫ్గా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. అంటే మనం సర్కిల్ షేప్లో తీసుకుంటాము. అండ్ నేను ఇక్కడ వచ్చేసి 13 తీసుకుంటున్నాను. 13లో మనకి 16లో 3 మైనస్ చేసుకున్నాను అనమాట. మనకి రౌండ్గా తీసుకుంటాం కదా, సో మనము లాగి కుట్లు వేస్తాం కాబట్టి మనకి సరిపోతుంది 13 అనేది. సో నాకు అలా 16 వస్తుందన్నమాట. అండ్ ఇవి డబుల్ ఫోల్డెడ్గా ఉన్నాయి కాబట్టి మనం మళ్ళీ కట్ చేస్తాము. సో లెంత్ అనేది సరిపోతుంది కరెక్ట్గానే, ఒకవేళ ఎక్కువ అయినా కూడా పర్లేదు, మళ్ళీ కట్ చేసేసుకోవచ్చు. అండ్ నేను
సర్కిల్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే మనకి రౌండ్గా ఇప్పుడు ఫ్రిల్స్ లాగా రావాలి కదా, సో అది రౌండ్గా ఉంటేనే ఫ్రిల్స్ లాగా కనిపిస్తుంది, లేదు అని అంటే స్ట్రెయిట్గా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇలా మనకి అంబ్రెల్లా ఫ్రాక్ ఎలాగైతే వేసుకుంటామో అలాగే వేసుకొని 3 ఇంచెస్ 3 ఇంచెస్గా తీసుకుంటున్నాను. మనం ఎక్కడ దాకా అయితే సర్కిల్ లాగా తీసుకుంటామో అలా మొత్తం అన్నీ కట్ చేసుకుంటాము, దాన్ని ఫ్రిల్స్ లాగా కుట్టుకుంటాం అనమాట. సో అందుకని చెప్పేసి నేను కింది దాకా 3 ఇంచెస్ పెట్టుకొని అలాగే నాకు ఎంతవరకు అయితే వీలవుతుందో అంతవరకు ఈ క్లాత్లో తీసుకున్నాను అనమాట. అంటే క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి, అండ్ ఫుల్ సర్కిల్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి, అండ్ మనకి రౌండింగ్ అనేది కరెక్ట్గా తిరుగుతుందన్నమాట. లేదు నాకు రౌండింగ్ అనేది సరిగ్గా రావట్లేదు అని అనుకున్న వాళ్ళకైతే మధ్యలో మొత్తం 4 తీసుకోండి, కింద లాస్ట్కి అంటే కిందికి ఎండింగ్స్ వస్తాయి కదా అక్కడ మాత్రం 3 తీసుకోండి, అప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తాయి. నాకు జార్జెట్ కదా, సో నేను లాగి మనము దీనికి పీకో చేసుకున్నాము, అందుకని చెప్పేసి కరెక్ట్గా రౌండింగ్ అనేది కరెక్ట్గా తిరిగింది నాకు. అండ్ నేను ఈ క్లాత్ అందుకే తీసుకున్నాను. ఒకవేళ తిరగకపోయినా కూడా మనము లాగి వేసుకుంటాం కదా పీకో అనేది, అప్పుడు కరెక్ట్గా రౌండ్గా తిరుగుతుందనమాట. అదొక చిన్న డిప్ దీనికి. అండ్ అంటే కొంచెం మనం పీకో చేసుకునేటప్పుడు కొంచెం టైట్గా ఇలా ఎగ్గి పట్టుకొని పీకో చేయండి, కరెక్ట్గా రౌండ్ తిరుగుతుంది. అండ్ నేను మొత్తం అన్నీ 3 ఇలా మార్కింగ్స్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఈ ఫస్ట్ మనం కట్ చేస్తున్నాం కదా అదేంతో మనకి సంబంధం లేదు. అండ్ ఇప్పుడు నేను కట్ చేస్తున్నది ఇది ఇలా ఉంటుందన్నమాట, ఇలా రౌండ్గా వస్తుంది. అండ్ దీన్ని క్రాస్గా కట్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఇది రౌండ్ షేప్లో వస్తుంది కదా, దీన్ని మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇలా ఓపెన్ చేసుకున్నప్పుడు ఇలా ఫ్రిల్స్ లాగా మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట మొత్తం. అండ్ ఇలా అన్నీ కూడా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రం స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకోండి. ఇది ఎలా ఉందో అలా కాకుండా స్ట్రెయిట్గా పెట్టి స్టిచ్ చేసుకుంటే ఇప్పుడు ఇలా చూసారు కదా ఫ్రిల్స్ లాగా ఎలా కనిపిస్తుందో అలా మొత్తం అన్నీ కూడా ఫ్రిల్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా అన్నీ కట్ చేసేసుకోండి. మనకి డ్రెస్కి ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత లెంత్ సరిపోతుంది మనకి. అండ్ ఇది వచ్చేసి 17 ఉంది, మనకి 16 సరిపోతుంది అనమాట. సో 17 ఉంది కదా, స్టిచ్ చేసిన తర్వాత మనం లాస్ట్కి ఎండింగ్లో కట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇలా మొత్తం కట్ చేసుకోండి. ఇది మనకి డబుల్ ఫోల్డెడ్గా ఉంది కాబట్టి నాకు డ్రెస్కి సరిపడినంతగా ఎన్నైతే అవసరమో నేను అన్నీ కట్ చేసుకుంటున్నాను. అండ్ నాకు చాలానే పట్టాయి, దాదాపుగా 10 లేయర్స్ అలా పట్టిందనమాట. నేను ఇదే క్లాత్లో అన్నీ కట్ చేసుకున్నాను. అండ్ చూసుకొని కట్ చేసుకోవడం, మనకి ఎక్కడికైతే సరిపోతుందో అక్కడికి చూసుకొని కట్ చేసేసి మళ్ళీ దాన్ని వేసుకోవడం అలా చేసుకున్నాను అనమాట నేను. అండ్ ఇలా 3కి అన్నీ కట్ చేసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా ఎండింగ్స్ అనేవి అంటే ఒక సైడ్ అనేది పీకో చేసుకోవాలి, ఇంకో సైడ్ అనేది మనం డ్రెస్కి కుట్టేసుకుంటాం అన్నమాట. అన్ని లేయర్స్ కట్ చేసుకున్నాను నేను. కట్ చేసుకున్నవి కొన్ని డబుల్ ఫోల్డెడ్గా ఉన్నాయి కదా, అవి సింగిల్గా చేసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా సర్కిల్ షేప్లో వస్తాయి. స్ట్రైట్గా ఉంటే కనుక అవి ఫ్రిల్స్ లాగా తిరగవు అన్నమాట. సో వీటికి సర్కిల్ లాగానే ఉండాలి, లేదా ఫుల్ సర్కిల్ని హాఫ్ సర్కిల్ చేసుకోవచ్చు. ఒకవేళ సర్కిల్ కనుక కరెక్ట్గా లేకపోతే ఇది ఫ్రిల్ అనేది సరిగ్గా తిరగదన్నమాట. సో స్ట్రైట్గా కట్ చేయకుండా సెమీ సర్కిల్ అయినా కూడా తిరుగుతుంది మనకి. లేదు ఫుల్ సర్కిల్ చేసుకున్న దాన్ని హాఫ్ చేసుకొని అలా కూడా వాడుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే స్ట్రైట్గా కాకుండా క్రాస్గా కట్ చేసుకోండి, అప్పుడు సరిపోతుంది అనమాట. అండ్ స్ట్రైట్గా కట్ చేసుకుంటే అది స్ట్రైట్గానే కనిపిస్తుంది. కొంచెం క్రాస్గా కట్ చేసుకున్నారంటే మనకి దానికి కొంచెం సర్కిల్ టైప్లో కనిపిస్తుంది అనమాట. సో అలా ఇది ఒక చిన్న టిప్ దీనికోసం. అండ్ ఇలా నేను అన్నీ కట్ చేసేసుకున్నాను. అండ్ కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఒక సైడ్ మొత్తం పీకో చేసేసుకుంటాను అనమాట. దీన్ని పీకో చేసుకుంటే అది మనకి ఒక సైడ్ లుక్ అనేది డిఫరెంట్గా అయిపోతుంది. అండ్ ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇలా హాఫ్ సర్కిల్ ఉంది ఇది, ఇలా అన్నీ కూడా హాఫ్ సర్కిల్ లాగా లేదా ఫుల్ సర్కిల్ ఉంటే దాన్ని మనం హాఫ్ సర్కిల్ లాగా చేసుకొని ఇలా ఫ్రిల్స్ అనేవి రెడీ చేసుకోవాలి. దాదాపుగా 10 లేయర్స్ అయితే ఈజీగా పడతాయి దీనికోసం.
అండ్ ఇవన్నీ కట్ చేసేసుకున్నాను. అండ్ ఇవన్నీ పీకో చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి అన్నీ కూడా ఎంత బాగా ఫ్రిల్స్ లాగా తిరుగుతాయో అర్థమైపోతుంది మనకి చూడగానే. ఇలా అనమాట అన్నీ కట్ చేసేసుకొని మనం పీకో చేసేటప్పుడు కొంచెం ఆ క్లాత్ని గట్టిగా పట్టుకుని పీకో చేసుకున్నారంటే ఇలా ఫ్రిల్స్ లాగా రింగులు లాగా తిరిగిపోతాయి అనమాట. అండ్ ఇలా మొత్తం అన్నీ చేసేసుకున్నాను నేను. ఎన్ని లేయర్స్ అయితే పడతాయో అన్ని లేయర్స్ చేసేసుకున్నాను నేను. అండ్ ఇది కదా మన టాప్. నేను దీనికి ఇలా స్ట్రైట్గా కుట్టేసుకోవాలన్నమాట. మనం ఎక్కడి నుంచి అయితే అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో అలా నేను టాప్ నుంచి అరేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇది కొంచెం క్రాస్ లాగా పెడుతున్నాను అనమాట, కొంచెం డిజైనర్ లాగా కనిపించడానికి. పైనుంచి కొంచెం చిన్నగా క్రాస్ లాగా పెడుతున్నాను. అండ్ అక్కడ నేను ఒక చిన్నగా వేరే ఇదే క్లాత్ డిజైన్ లాగా పెడతాను అనమాట. సో నేను ఆ టాప్ నుంచి ఇలా కిందికి అన్ని ఫ్రిల్స్ లాగా ఇలా అరేంజ్ చేస్తాను. అరేంజ్ చేసుకున్న తర్వాత ఆ ఫ్రిల్ అనేది స్ట్రెయిట్గా కుట్టుకోవాలన్నమాట. స్ట్రెయిట్గా కుట్టుకున్నప్పుడే మనకి సరిగ్గా కనిపిస్తుంది. అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కుట్టామంటే రివర్స్ అయిపోతుంది అనమాట, అంటే సర్కిల్ లాగా అయిపోతుంది. మనం కుట్టుకోవడం అయితే స్ట్రెయిట్గా కుట్టుకోవాలి. ఆ ఫ్రిల్స్ అనేవి స్ట్రెయిట్గా సర్కిల్ లాగా కనిపిస్తాయి. ఇలా ఇప్పుడు నేను ఎలా అయితే అరేంజ్ చేస్తున్నానో అలాగా కనిపిస్తాయి అన్నమాట. కుట్టడం అయితే నేను స్ట్రైట్గానే కుడుతున్నాను. అండ్ పైన కొంచెం క్రాస్గా వేరే క్లాత్ వేస్తానన్నమాట. అండ్ ఇలా మొత్తం ఫ్రిల్స్ అనేవి కుట్టేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ కుట్టేస్తున్నాను నేను. ఓన్లీ ఫ్రంటే కుట్టేసామని అనుకోండి, అప్పుడు ఇంకో సైడ్ అంటే వేసుకున్నప్పుడు అటు ఇటు డొర్లిపోయినాయి, మనం కుట్టింది ఎలా కుట్టాము అనేది అంతా కనిపిస్తుంది. అంటే అలా కుట్టడం అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండడానికి 2 సైడ్స్ కుడుతున్నాను నేను. అండ్ ఇలా అన్నీ అరేంజ్ చేసేసుకుంటాను అనమాట. అండ్ ఇలా కుట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మీకు ఇందాక ఎలాగైతే చూపించానో అలాగే కుట్టుకున్నాను. అండ్ ఇది సింగిల్ సైడ్ కుట్టాను అనమాట. చూసారు కదా నేను ఎలా కుట్టానో అనేది ఇందులో మీకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒకటే లేయర్లా కుట్టాను అనమాట. సో ఇంకో సైడ్ కూడా కుట్టాలనుకుంటున్నాను నేను దీన్ని. అండ్ ఇలా చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఇలా ఫాల్ అయిపోయినట్టుగా కనిపిస్తాయి అన్నమాట ఫ్రిల్స్ అనేవి. అండ్ నేను ఇది కుట్టడం కూడా ఒక ఆర్మ్ పై నుంచి ఇంకో ఆర్మ్ కింది వరకు అలా కుట్టుకున్నాను అనమాట. కొంచెం డౌన్ టు అప్ టు డౌన్ అలా వస్తుందన్నమాట. అండ్ ఫ్రిల్స్ అనేవి అన్నీ ఒకే రేంజ్లో అరేంజ్ చేసుకున్నాను. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా కొంచెం పెద్దగా వచ్చినా పర్లేదు, మనం కింద కట్ చేసేసుకోవచ్చు అని. ఇవన్నీ కూడా ఎక్కడైతే సమానంగా లేవో అవన్నీ కింద సమానంగా పెట్టుకోవాలన్నమాట. అంటే కింద సమానంగా కట్ చేసుకోవాలి. అండ్ చూసారు కదా నేను ఇందాక చెప్పినట్టుగా ఒకే సైడ్ కుట్టుకుంటే నేను ఎలా కుట్టానో అనేది పైకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను దాన్ని ఇంకో సైడ్కి ఫోల్డ్ చేసేసి కుట్టాను అనుకోండి, ఎలా వేసుకున్నా కూడా ఫాలింగ్ అనేది మెటీరియల్ కరెక్ట్గా ఉంటుంది. అండ్ స్టిచెస్ అనేవి బయటికి అస్సలు కనిపించవు. అందుకోసమని ఫినిషింగ్ అనేది ఇందులో ఇంపార్టెంట్గా చేసుకున్నాను అనమాట. అండ్ ఇలా నేను దీన్ని కూడా కొంచెం క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా మనకి లెంత్ ఎక్కువైనవన్నీ కట్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు టాప్ లెంత్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఎంతవరకు ఉంది అనేది. అండ్ డిజైనింగ్ కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇలా కింది లేయర్స్ మొత్తం కట్ చేసేసుకున్నాను. అండ్ కింద లేయర్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ అనేవి ఇలా టాప్ ఫ్రిల్స్ అనేవి ఇలా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేసేసి ఇంకో సైడ్ వేసేసుకొని ఇంకో సైడ్ స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను. అండ్ ఇదన్నమాట, ఇలా నేను ఒక
పైన బెల్ట్ లాగా అది కూడా కొంచెం క్రాస్గా వేసుకున్నాను. అంటే పైన ఆర్మ్ హోల్ నుంచి కింద ఆర్మ్ హోల్ దాకా కొంచెం క్రాస్గా వేసుకున్నాను. అండ్ ఇంకో సైడ్ కూడా స్టిచ్ అనేది వేసేసాను. ఇప్పుడు మనకి ఎట్ సైడ్ నుంచి కూడా ఎవరికి అర్థం కాదు మనం ఎక్కడి నుంచి ఈ డ్రెస్ ఎలా డిజైన్ చేసామో అనేది. స్టార్టింగ్లో చూపిస్తే మాత్రం ఇది ఎవరికి అర్థం కాదనమాట. అలా ఉంటుంది. స్టిచెస్ అనేవి కనబడకుండా లోపలికి బయటికి టూ సైడ్ నుంచి కనిపించవు. అండ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనం కావాలంటే ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా చేసుకొని పైన పెడితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో నేను ఇలా డిజైన్ చేశాను అనమాట నా డ్రెస్ మొత్తం. అండ్ ఇలా ఉంటుంది. అండ్ ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా చెప్తాను ఈ డ్రెస్ ఎలా డిజైన్ చేశాను అనేది. అండ్ టోటల్గా ఆల్ ఓవర్గా ఫ్రిల్స్ అనేవి ఇలా ఫాలింగ్ ఉంటాయి. చాలా సూపర్గా కనిపిస్తుంది. అండ్ మెటీరియల్ అనేది ఫాలింగ్ లాగా ఉంటేనే మనకి ఫ్రిల్స్ అనేవి ఇలా ఫాలింగ్ లాగా చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఇది మెటీరియల్ వచ్చేసి జార్జెట్లో తీసుకున్నాను నేను. కొంచెం రఫ్గా ఉంటుంది అండ్ ఫాలింగ్ ఉంటుంది అనమాట. ఎక్కువ స్మూత్గా ఉండదు. స్మూత్గా ఉన్నవి ఇంత ఫాలింగ్ అస్సలు ఉండవు. అండ్ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి కూడా డిజైనింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ శారీతో ఈ డిజైన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ చాలా నేను ఎలా అయితే డిజైన్ చేయాలనుకున్నానో అలాగే వచ్చింది. అండ్ చాలా బాగా వచ్చిందనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కీప్ వాచింగ్ మై వీడియోస్. ఏమన్నా మేడీ బ్లాగ్స్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట కొట్టడం అసలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ.